దేవాది దేవుడు, ప్రభువులకి ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము, శుభములు పలుకుచున్నాము. ఈ సంవత్సరం అంతా ఎలాగున్నప్పటికీ కూడా, ఎంత భయంకరమైన పరిస్థితులు బయట, ఎంత భయముతో మనం పట్టబడి ఉన్నప్పుడు కూడా మన గొప్ప ఆదరణతో ఆదరించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి వందనాలు చెల్లిద్దాము. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆదరణకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, మన కొరకు అన్నిటికి మించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, సృష్టికర్త అయినప్పటికీ కూడా పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన తండ్రితో కూడా ఉండడం, విడిచిపెట్టుకోవడానికి భాగ్యమని ఎంచుకోనగా తను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. మనమందరం మొన్ననే క్రిస్మస్ వేడుకగా చేసుకున్నాం, పండగ చేసుకున్నాము. ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈ దినమున నీకు నేను ఒక గొప్ప నిరీక్షణతో, భయం లేకుండా, ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మనం జీవిస్తూ ఉన్నాము. ఎంతోమంది ఈ దినం చూడక ఉన్నారు, కానీ దేవుడు ఆయన ప్రణాళికలు, సంకల్పాలు మన పట్ల ఉన్నాయి. ఆయన కనికరంలో ప్రేమ మన పట్ల ఉన్నది. దానికే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఈ సంవత్సరం వరకు ఆయన కాపాడాడు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభా, ప్రతిరోజు మమ్మల్ని భయపడుతున్న వాళ్ళని భయపడకు అని ప్రభా నీ హస్తంతో మమ్మల్ని కాపాడావు నాయనా. ప్రభా కావలసిన ఆహారం అందించావు తండ్రి. యెహోవా ఈరేగా ఉన్నావు, యెహోవా రాఫాగా ఉండి ప్రభా ఎటువంటి అనారోగ్యాలు రాకుండా కాపాడవు తండ్రి. చిన్న అనారోగ్యాలు, పెద్ద అనారోగ్యాలు వచ్చినారు ప్రభా, మీ హస్తం చాపి ప్రభా మమ్మల్ని స్వస్థపరిచావు ప్రభా తండ్రి. ఎటువంటి లోటు లేకుండా ప్రభా మాకు ఆహారం ఇచ్చావు ప్రభా, క్షేమం ఇచ్చావు ప్రభా, నీ దైవిక ఆరోగ్యం ఇచ్చావు ప్రభా, ఆనందం ఇచ్చావు ప్రభా తండ్రి. మీ కుడి పక్క 1000 మంది కూలను, ఎడమ పక్క 10,000 మంది కూలను అపాయం ఎదుకు రాదు అని చెప్పి ప్రభా మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా, మెండుగా చెల్లిస్తున్నాం ప్రభా. నీ యొక్క నమ్మకత్వాన్ని ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీవే మా దేవుడు తండ్రి, నీవు తప్ప మాకు వేరే ఆశ్రయం లేదు నాయన. ఆపద్దినమును నమ్ముకోదగిన సహాయకుడు అన్నావు తండ్రి. ఆపద్దినము కాదు ప్రభా, ప్రతిదినము ప్రభా మీరే మా నమ్ముకోదగిన సహాయకుడు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది నాయన. మీ యొక్క సన్నిధిలో ప్రభా మమ్మల్ని క్షేమంగా, భద్రంగా కాపాడావు ప్రభా. అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మనందరూ నోరు చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. నీవే కనుడవు, నీవే నిజమైన దేవుడవి, నీవే నమ్మకమైన దేవుడు అని చెబుతాము. అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టుచుండగా మనలో ఏదైనా దాగి ఉన్న పాపము, సులువుగా చిక్కులు పెట్టు పాపము, లేదా అశ్రద్ధ ఏదైనా, నిర్లక్ష్య స్వభావం ఏదైనా, ఎవరు చూడటం లేదని ఏదైనా, కలుసుకోవడం లేదు కదా, సంఘంగా కలవడం లేదు కదా, ఏం చేసినా పర్వాలేదన్న స్వభావం ఉంటే ప్రభా ఈరోజే తీసివేయండి ఆయన. ప్రతి ప్రభా సంవత్సరం మొదలుకున్న సంవత్సరం అంత వరకు నీ కన్ను దృష్టి మా మీద ఉన్నది అని ప్రభా మేము జ్ఞాపకం ఉంచుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధంగా జీవించినట్లుగా నూతన సంవత్సరంలో అడుగుపెడుతుండగా ప్రభా ఏదైనా ప్రభా కపటం కానీ, అసూయ కానీ ప్రభా తండ్రి క్షమించడానికి గుణం కానీ ప్రభా తండ్రి, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ ప్రభా ఏది ఉన్నప్పటికీ ప్రభా మా నుంచి తీసివేయండి ప్రభా తండ్రి. మేలైనది చేయనట్లుగా సహాయం చేయండి ప్రభా. స్తోత్రం తండ్రి. యేసయ్య మమ్మల్ని ప్రభా నూతనపరచండి నాయన. సంవత్సరం జరుగుతుండగా కార్యములు నూతనపరచండి నాయన ప్రభా. మేము కూడా మనసు మారి నూతనపరచబడినట్లుగా ప్రభా మమ్మల్ని ప్రభా ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నావు తండ్రి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఎల్లప్పుడూ ప్రభా మిమ్మల్ని హత్తుకొని మీ సన్నిధిలో మేము ఆనందిస్తూ మీ కార్యములు ప్రభా మీ చిత్తం నెరవేర్చినట్లుగా మా కృపనివ్వండి నాయన. అది ఏదైనా ఉన్నట్లయితే, అవిశ్వాసం ఉన్నట్లయితే తీసివేయండి నాయన ప్రభా. ఈ లోకాశలు జీవపు డమ్మ వైపు వెళ్తుంటే ప్రభా మమ్మల్ని వెనక్కి తీసుకురండి ప్రభా. మమ్మల్ని అభిషేకించండి నాయన. అభిషేకం ప్రతి కాడిని విరగొట్టున్నానన్నావు తండ్రి. ఏ కాడైతే మేము మోస్తున్నామో ప్రభా, పాపము, భారము ఏదైతే ఉన్నదో ప్రభా, అబద్ధము ప్రభా, ఏదున్నప్పటికీ ప్రభా మాలోంచి తీసివేయండి నాయన. తీసివేయండి తండ్రి. నీ బిడ్డలుగా ప్రభా సర్వోన్నతిని పిలుపుని అందుకొనిన బిడ్డలుగా మేము కొనసాగినట్లుగా కృపనివ్వండి తండ్రి. మేము ఇప్పుడు ఘనంగా స్తుతిస్తుండగా ప్రభా, ఆరాధన బృందం అంతా స్తుతిస్తుండగా, మిమ్మల్ని ఘనపరుస్తుండగా మీతో పాటు అందరము ప్రభా ఎక్కడ 2-3 నా నామలో కూడి ఉంటారు అక్కడ నేను వారి మధ్య ఉంటానన్నావు ప్రభా. ఇంట్లోకి దిగిరండి నాయన. మీ యొక్క ప్రభా మహిమతో దిగిరండి నాయన. ఆత్మను నింపండి ప్రభా.
మీరే దేవుని ఆలయమే ఉన్నారన్నారు తండ్రి. మీరు రండి నాయన, ఈ ఆలయంలో ప్రభా మీరు ప్రభువుగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. మీరు వచ్చి మమ్మల్ని నూతనపరచమని ఆశీర్వదించమని ప్రభు, ఈ ఆరాధన అంతట్లో మీరు మా స్తుతులపై ఆశీర్వడు కమ్మని, ఆరాధన బృందాన్ని ఆశీర్వదించండి, అభిషేకించండి నాయన. మీరే మీ నామం మహిమపరచుకోమని యేసయ్యా మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపములు మీకు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. రోగ భయం, మరణ భయం తొలగిపోవును యేసు నామములో. రోగ భయం, మరణ భయం తొలగిపోవును యేసు నామములో. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. అపాయమేమియు దరికి రాదు, కీడేదియు నా దరికి రాదు. అపాయమేమియు దరికి రాదు, కీడేదియు నా దరికి రాదు. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నా తోడుండును. పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నా తోడుండును. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసుని నామమే స్తుతించెదను, వ్యాధుల పేరులు మరచెదను. యేసుని నామమే స్తుతించెదను, వ్యాధుల పేరులు మరచెదను. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
దేవునికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. తండ్రి మాకు మీరు చేయని ఇచ్చినావు ప్రభా, దేవునికి స్తోత్రం చేసాం తండ్రి ప్రభా. విశ్వాసము నేను సమస్తము చేయగలమని చెప్పినావు ప్రభా. అత్యున్నతమైన ఆశ్చర్యమైన దేవునికి స్తోత్రం చేసాం తండ్రి. మాకు కరుణమేడ దయామేడ నీకు స్తోత్రం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. ప్రేమ స్వరూపుడ దేవానికి స్తోత్రములు 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 స్తోత్రం చేసుకుంటున్నాయినా తండ్రి ప్రభా. తని నూతన సంవత్సరానికి ప్రభా తని మేము వెలుచుండగా తండ్రి ప్రభా, తన యొక్క ఆరాధన చేస్తుండగా తండ్రి ప్రభా మీరు మా తోడుగా ఉండండి ప్రభా. తను ఎన్నో అద్భుతములు మీరు చేస్తున్నారు దేవానికి స్తోత్రం చేసుకుంటున్నాం యేసయ్య. దేవానికి వందనాలు. ఆది సముద్రుడే ఉన్న దేవానికి స్తోత్రం చేస్తాం తండ్రి. ఒక లోక రక్షకుడివై ఉన్న దేవా, తని అన్ని ఎరుగువాడివై ఉన్న దేవానికి స్తోత్రం. నీకు సమస్తము సాధ్యం అని చెప్పినాడైనా ప్రతిదీ తన ప్రతి ఒక్క విషయం మాకు చేయని ఇచ్చినావు ప్రభా. దేవానికి స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసే స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి గొప్ప దేవుడు, గొప్ప తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీకే వందనాలు 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 చెల్లించుకుంటున్నాము ప్రభువా. అవును తండ్రి, అత్యున్నత సింహాసనము పైన నివసించిన దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నైనా నీ నామము తండ్రి మా ప్రాణము అయి ఉన్నది దేవా. నీకే వందనాలు. గొర్రెపిల్ల రక్తము దేవా మాకు సురక్షితంగా ఉన్నది దేవా. నీకే వందనాలు. ఉన్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత
నీ నామము మాకు తోడుగా ఉన్నది తండ్రి. నీవు మాకు తోడుగా ఉండగా మాకు ఏ భయమును ఏ దిగులును ఉండదు తండ్రి. నీకే వందనాలు. నీ నామంలో మాకు జయమే ఉంటుంది ప్రభువా. ప్రతి విషయంలోనూ జయమే ఉంటుంది తండ్రి. నీకే వందనాలు వందనాలు. సాతాను శక్తులు ఎన్ని వచ్చినా ప్రభువా నీ నామంలో మేము అనగత్రొక్కినము ప్రభువా. నైనా ఈ 2020లో ప్రభువా నీవు మాకు ఎంత తోడుగా ఉన్నావో ప్రభువా. మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ప్రభువా నీ చలువే ప్రభువా. నీవు చూపించిన కృప వలనే ప్రభువా మేము ఇప్పటి వరకు ఉన్నాము తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ 2021లోకి మేము వెళ్తుండగా ప్రభువా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. ఈ నూతన సంవత్సరం అంతా తండ్రి మాకు తోడుగా నీడగా ఉండండి ప్రభువా. మేము చేసే ప్రతి పనిలో తండ్రి నీవు మాకంటే ముందుగా నడిచి మాకు దారిని చూపించండి దేవా. నీకే వందనాలు తండ్రి. మేము తృష్ణగొని ఉన్నాము ప్రభువా. నీకే వందనాలు వందనాలు తండ్రి. ఉప్పు ఎంత శ్రేష్టంగా ఉంటుందో ప్రభువా నీవు మమ్మల్ని అంత శ్రేష్టంగా నిలబెడతానని చెప్పినావు తండ్రి. ప్రత్యేకముగా నిలబెడతానని చెప్పినావు తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇక్కట్లు వచ్చినా ప్రభువా నీవు మా చేయి విడవలేదు ప్రభువా. తల్లి మరిచినా తండ్రి మరిచినా నీవు ఎన్నడను మరవని దేవుడవు తండ్రి. నీవు మాకు తోడుగా నీడగా ఉన్న దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అగ్ని జ్వాలల వల్ల ప్రభువా మా మీద కుమ్మరించండి ప్రభువా. నీ రక్తము తండ్రి నీ అభిషేకము ప్రతి ఒక్కరి పైన కుమ్మరించండి ప్రభువా. నీ అభిషేకము ప్రతి ఒక్కరి పైన కుమ్మరించండి తండ్రి. నీకే వందనాలు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువా. You deserve the glory and the honor. Lord, lift our hands in worship as we lift our holy name. You deserve the glory and the
దేవా సర్వోన్నతుడా, సర్వాధికారి దేవా, దేవా సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వమును దేవా ఈ యొక్క మాట ద్వారా సృష్టించిన సృష్టికర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా గరుడా, సిల్వధరుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మహిమకు యోగ్యుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా జయము మీద అధిక జయమును దేవా తండ్రి మాకు అనుగ్రహించి దేవా తండ్రి గత సంవత్సరం అంతా దేవా తండ్రి దేవా నీ యొక్క రెక్కల క్రింద మమ్మల్ని దాచి కాపాడి దేవా తండ్రి ఉంచిన విధానంని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. నీవు శుద్ధుడవు ప్రభా, పరిశుద్ధుడవు తండ్రి నాయన. దేవా నీ యొక్క సన్నిధానంలో దేవా తండ్రి నాయన యేసయ్యా దేవా శుద్ధులముగా దేవా తండ్రి మా యొక్క హృదయమును దేవా తండ్రి మా యొక్క ఆలోచనలను మా యొక్క తలంపులను ప్రభా తండ్రి నాయన మీ యొక్క హిస్సోపుతో కడగమని అడుగుచున్నాము ప్రభా. ఇమ్మము కంటే తెల్లగా మా యొక్క ఆలోచనలు, మా యొక్క హృదయంలో మా యొక్క తలంపులను దేవా తండ్రి నాయన దేవా చేయమని అడుగుచున్నాము తండ్రి నాయన. స్తోత్రము ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నాయన గత సంవత్సరం అంతయు ప్రభా తండ్రి నాయన దేవా నీవు మా జీవితాల్లో చేసిన ఆశ్చర్య కార్యములను ప్రభా తండ్రి నాయన దేవా తండ్రి మేము అనుకోని దేవా తండ్రి మేము ఊహించని ప్రభా తండ్రి గొప్ప కార్యములను ప్రభా తండ్రి నాయన దేవా మీరు మాకు చేసినందుకు దేవా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. అవును దేవా 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 ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము ప్రభా తండ్రి నాయన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. దేవా సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అవును దేవా దేవా తండ్రి నాయన ఎస్తేరు జీవితంలో మార్చి ఉన్నారు ప్రభా. దేవా దేవా అవును తండ్రి దేవా ఆ యొక్క తలుపులు ఎస్తేరు కొరకు దేవా తండ్రి తెరవబడకపోతే తండ్రి నాయన తను ఒక మాదిరిగా ఉండలేదు ప్రభా తండ్రి నాయన. ఈ యొక్క దినమున తను ఒక మాదిరిగా ఉండలేదు ప్రభా. దేవా మా కొరకు దేవా తండ్రి నీవు దేవా తండ్రి నూతనమైన తలుపులను తెరవబోతున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా తండ్రి నాయన. దేవా తండ్రి సాదా సీదా స్త్రీ దేవా తండ్రి నాయన రాణిగా మార్చావు ప్రభా తండ్రి నాయన. అంత గొప్ప దేవుడు ప్రభా తండ్రి నాయన. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా అదే విధంగా ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి నాయన దావీదు గొర్రెల కాపరి అన్నాడు ప్రభా. దేవా తండ్రి దేవా తండ్రి ఆ యొక్క గొలియాతుని చంపకుండా ఉన్నట్లయితే ప్రభా తండ్రి నాయన మేము ఈనాడు ప్రభా తండ్రి దావీదును ధ్యానించుకోలేము ప్రభా తండ్రి నాయన. అవును ప్రభా తండ్రి గొలియాతును దేవా తండ్రి చంపి ప్రభా తండ్రి నాయన దేవా రాజుగా మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. అవునేసయ్యా దేవా అంత గొప్ప మార్పును దేవా తండ్రి అంత గొప్ప వాళ్ళ జీవితాల్లో చేసిన గొప్ప కార్యములను బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభా. దేవా నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టి చుండగా ప్రభా తండ్రి నాయన ఆ యొక్క గొప్ప మార్పును దేవా తండ్రి మాలో దేవా తండ్రి మా అందరిలో దేవా తండ్రి సంఘముగా కూడి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిలో దేవా తండ్రి మీరు ఉంచమని అడుగుచున్నాము తండ్రి నాయన. దేవా మీ యొక్క నూతన కార్యములను దేవా తండ్రి మేము చూచులాగున సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి దేవా దేవా మూయబడిన ప్రతి ఒక్క తలుపు తెరుచుకొనును గాక ప్రభా తండ్రి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో దేవా తండ్రి దేవా దేవా ఆర్థిక సమస్యలను దేవా తండ్రి దేవా ఆర్థిక సమస్యలని జయము మీరు మాకు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. ప్రతి ఒక్క రోగశయ మీద పడుకున్న ప్రతి ఒక్కరిని దేవా తండ్రి నాయన మీరు దేవా తండ్రి ఆనాడు లాజర్ని లేపినట్టు విధంగా దేవా తండ్రి నాయన మీరు లేపబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. స్తోత్రము 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 మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ దేవా మా యొక్క చిన్న స్తుతి ఆరాధన మీ పాదములకు సమర్పించుకుంటూ దేవా ఈ కొత్త విన్నపం రానని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. On behalf of our senior pastor, Reverend Victor Edwin Garu, and myself, I greet you all in the mighty and loving name of our Lord and Savior, Jesus Christ. మన సీనియర్ పాస్టర్ ఎడ్విన్ గారి తరపున నా తరపున మిమ్మల్ని అందరికీ కూడా శుభములు పలుకుచూ ఉన్నాను. And it's a privilege for us to gather like this to thank and praise God. మనం అందరం ఇక్కడ ఇలాగా కలుసుకొని కూడుకొని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం మనకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత. The last night of 2020. 2020 సంవత్సరంలో చివరి రాత్రి ఇది అయి ఉన్నది. It's a precious time. అది చాలా అమూల్యమైన సమయము. We thank and praise God for
the numerous blessings God has bestowed upon our church and to all of us. దేవుడు ఈ సంవత్సరం అంతటిలో మన మీద కుమ్మరించిన ఈ గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనందరి మీద, మన సంఘం మీద ఉంచినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. We welcome also all those who are watching online this service. ఈ సర్వీస్ ఆన్లైన్ లో చూస్తున్న వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ We ఉన్నాను. do pray that God will bless you and meet your needs at the fag end of this year. ఈ చివరి సమయంలో, ఈ సంవత్సరం చివరి సమయంలో మీ అందరి అవసరతలన్నీ కూడా తీర్చబడి ఆశీర్వదింపబడాలని కోరుతున్నాను. We thank and praise God for the good health God has given to Prema auntie, Sheila auntie, Dorothy auntie. షీలా జాన్ సహోదరికి, రాతి సహోదరికి, ప్రేమ సహోదరికి, అందరికి పెద్దలకి ఇచ్చిన మంచి ఆరోగ్యం బలం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. We also remember those who have lost their loved ones. ఎవరైతే వారి ప్రియులైన వారిని కోల్పోయారో వారిని కూడా జ్ఞాపకం ఉంచుకుంటున్నాము. We pray that the God of comfort will comfort and strengthen them. ఆదరణకర్త అయిన దేవుడు వారిని ఆదరించి బలపరచాలని కోరుకుంటున్నాము. Shall we look to the Lord in prayer? మనం ప్రార్థనలో దేవుని వైపు చూద్దాము. God is so good. God is so good. God is so good. He's so good to me. Yesu manchivaadu. Yesu manchivaadu. Yesu manchivaadu. Manchivaadu నీకు. Yes, Lord, you are always good, O Father. అవును ప్రభా, నువ్వు ఎల్లప్పుడూ మంచి దేవుడు అయి ఉన్నావు తండ్రి. Lord, in spite of our trials and Lord tribulations, ప్రభా మా శ్రమలు శోధనలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ప్రభా, but yet your goodness never, Lord, stops. ప్రభా నీ యొక్క మంచితనం ఎప్పుడు ఆగిపోలేదు ప్రభా. We thank you for this wonderful time. ప్రభా ఈ మంచి సమయం ఇచ్చినందుకే నీకు వందనాలు. We remember all those, Lord, who are watching this online. ప్రభువా అందరూ ఆన్లైన్ లో చూస్తున్న వాళ్ళందరినీ జ్ఞాపకం And all our ఉంచుకోండి church ప్రభా. members who are watching this. ప్రభా ఎవరైతే ఎంత చూస్తూ ఉన్నారో ప్రభా, Our church members also who సంఘ are watching this. సభ్యులందరూ ప్రభా ఎవరైతే చూస్తూ ఉన్నారో, We pray that your precious, Lord, presence will be with them. ప్రభా మీ అమూల్యమైన సన్నిధి వారితో ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. Lord, speak to us. ప్రభా మాతో మాట్లాడండి తండ్రి. Oh Lord, at the fag end of this year, ప్రభా comfort us. ఈ సంవత్సరాంతంలో ప్రభా మమ్మల్ని ఆదరించండి నాయన, Strengthen us. మమ్మల్ని బలపరచండి ప్రభా. Wherever we are going astray, ప్రభా correct us. ఎక్కడ మేము ప్రభా తిరుగులాడుచున్నాం అక్కడ మమ్మల్ని సరైన మార్గంలో పెట్టండి తండ్రి, సరిచేయండి Lest తండ్రి. we will lose your precious blessings. ప్రభా మేము నీవు ఇచ్చే ఆశీర్వాదాలు ఏమి కోల్పోకుండా ప్రభా సహాయం చేయండి. Thank you and praise వందనాలు you. స్తోత్రం చెల్లిస్తున్నాం We give you ప్రభా. all the glory. నీకే సకల విధములైన మహిమ చెల్లిస్తున్నాం In ప్రభా. Jesus' mighty name యేసు we pray. బలమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. We also once again take this opportunity to greet Chintal Church and Ziyaguda Church and their pastors in the mighty name of Jesus Christ. చింతల సంఘము మరియు జియాగూడ సంఘం వారిని కూడా మేము ప్రేమపూర్వకంగా వాళ్ళకి శుభవచనములు పలుకుచూ ఉన్నాము. Let us read Isaiah 43. యెషయా గ్రంథము 43వ 43:19. 43వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, Behold, I will do a new thing. Now it shall spring forth. Shall you not know it? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా. I will even make a road in the wilderness నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, and rivers in the desert. ఎడారిలో నదులు What a పారజేయుచున్నాను. wonderful promise. ఇది ఎంత అద్భుతమైన వాగ్దానం Oh, there are కదండి. numerous promises in the word of God. దేవుని యొక్క వాక్యములో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. There are, promissory check, open check. అది ఒక చెక్ వంటిది. We can write and claim that. మనము దానిని ఏమి కావాలో అది రాసుకొని దానిని మనం పొందుకోవచ్చు, At the back end of this స్వతంత్రించుకోవచ్చు. year, ఈ సంవత్సరాంత కాలంలో wonderful promise for us. మనకి అద్భుతమైన వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. Behold, I will do a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, Now it shall spring forth. ఇప్పుడే అది మొలుచును. Shall you not know it? దాని గురించి మీరు ఆలోచించరా అని అంటున్నారు I దేవుడు. will
I will even make a road in the wilderness. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను అని అన్నాడు. What does it mean? అది అంటే అర్థమేమై ఉన్నది? In the wilderness, it is impossible to make a road. అరణ్యంలో ఒక మార్గం కలుగజేయడం అనేది అసాధ్యమైనది. But God says, I will make a road in the wilderness. నేను అరణ్యంలో మార్గం కలుగజేయుచున్నాను అని Our అంటున్నాడు. God is a God of supernatural. మన దేవుడు అసాధారణమైన కార్యాలు He is జరిగించే the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. Many times we limit the power of God. అనేక సార్లు మనం దేవుని యొక్క శక్తిని ఒక పరిమితిలో ఉంచేస్తాము. We limit the size of God. మనం దేవుని యొక్క శక్తిని కూడా దేవుడు ఎంత గొప్ప దేవుడో అంత గొప్ప దేవుడిని తక్కువగా చేస్తూ I will ఉంటాం. make a road in the wilderness. నేను అరణ్యంలో మార్గం కలుగు చేయుచున్నానని చెప్పాడు. So it means that God does great things which we are craving for in this year, new year. ఈ నూతన సంవత్సరంలో మనం ఏమేమైతే కోరుకుంటూ ఉన్నామో ప్రార్థిస్తున్నామో వాటన్నిటిలో దేవుడు ఒక మార్గం కలుగజేయబోతున్నాడు. How was your year 2020? ఈ 2020 సంవత్సరం నీవు ఎలాగ గడిపావు? Was it with joyful success or you have regrets in life? ఏదైనా ఆనందకరంగా ఉన్నదా లేదా ఇలాగుంటే బాగుండు అని మీరు ఏమన్నా ఏదైనా మార్చుకుని ఉంటే బాగుండు అని అనుకున్నారా? Then this is a day. ఇదే దినము, This is the moment. ఇదే క్షణము God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. There can be a road in the wilderness with the power of God. దేవుని యొక్క శక్తితో మనకి ఒక అరణ్యంలో మార్గము జరగవు అనుకున్న వాటిలో దేవుడు మార్గం కలుగజేసే దేవుడు. And the word of God says further, దేవుని యొక్క వాక్యం వారికి సెలవిస్తూ ఉన్నది, and rivers in the desert. ఎడారిలో నదులు పారజేస్తాను అని అంటున్నాడు. Can you make rivers in the desert? ఎడారిలో నదులు పారజేయగలరా? You can't even get one drop of water in the desert. నీకు ఎడారిలో ఒక్క చుక్క నీరు కూడా నీకు దొరకదు. That's where camels store water as they travel. ఎడారిలో ప్రయాణం చేస్తున్న ఒంటెలు ఎప్పుడు కూడా నీరుని దాచిపెట్టుకుంటాయి. We also remember Hagar, crying for water. మనము ఇంకొక విషయం జ్ఞాపకం తెచ్చి హాగర్ నీళ్ల కోసము ఆమె రోదిస్తూ ఉన్నది. And rivers in the desert. అక్కడ అరణ్యంలో దేవుడు నీటి బుగ్గల్ని కలుగజేశాడు. That means అంటే the God of love. అంటే దేవుడు ప్రేమమయుడైన దేవుడు. He wants to give great things in our life. దేవుడు గొప్ప గొప్ప సంగతులు మన జీవితంలో చేయాలని చూస్తూ ఉన్నాడు. Doesn't matter if you have not got it in this year. ఈ సంవత్సరం మీకు అవన్నీ జరగకపోయినప్పటికీ పర్వాలేదు. You were looking for a good job. మీరు మంచి ఉద్యోగం కొరకు చూస్తున్నట్లయితే, Promotion. లేదా పదోన్నతి కొరకు చూస్తున్నట్లయితే, Or the parents in the family were looking for a good house. లేదా ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని చూసుకున్నట్లు అయితే, It has not happened. అది ఇప్పటి వరకు జరగకపోయినట్లయితే Doesn't matter. పర్వాలేదు. We have a future. మనకు ఒక భవిష్యత్తు ఉన్నది. Our hope is in future, in the Lord. మన యొక్క నిరీక్షణ అంతా కూడా ప్రభువునందే ఉన్నది. Our future is secured in the Lord. మన యొక్క భవిష్యత్తు ప్రభువునందు భద్రంగా దాచిపెట్టబడి ఉన్నది. Amen. ఆమేన్. James 2:26. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, For as the body without the spirit is dead. 2వ అధ్యాయము 26వ వచనం, ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో, For as the body without the spirit is dead. ప్రాణము లేని శరీరము ఎలాగా మృతంగా ఉంటుందో, So faith without works is dead. క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. And then Hebrews 11:6 says, హెబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చెప్తూ ఉన్నది, without faith విశ్వాసం లేకుండా it is impossible to please God. దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని చెప్తూ Many ఉన్నారు. times we do great things for the kingdom of God. అనేకమైన సార్లు మనము గొప్ప గొప్ప కార్యాలు దేవుని రాజ్యం కొరకు చేయాలని We do చూస్తాము, ప్రార్థన చేస్తాము, We worship God. మనం దేవుని ఆరాధిస్తాము, Or we do all church activities. సంఘంలో ఉన్న క్రియలన్నీ చేస్తూ ఉంటాము, We do all the ministry activities. మనము పరిచర్య క్రియలన్నీ కూడా చేస్తూ ఉంటాము. But then sometimes we lack in faith. కొన్నిసార్లు మనము విశ్వాసము సరిగ్గా ఉండదు మనకి. When we don't have faith, మనకి విశ్వాసం as లేకపోయినట్లయితే, Hebrews 11:6 says, 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చెబుతూ without ఉన్నది, faith విశ్వాసం it is లేకుండా impossible to please God. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని చెప్తున్నది. So never give up. కాబట్టి ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు, ఆపివేయొద్దు. If certain things which you had goals in your life, the desires in your life,
in this year you have not met it, don't give up. ఈ సంవత్సరంలో మీరు ఏ గురి వద్దకు వెళ్ళాలనుకున్నారో లేదా ఎక్కడికి చేరుకోవాలని ఒక గమ్యానికి వెళ్ళాలనుకుంటున్నారో అవి ఒకవేళ జరగకపోయినప్పుడు కూడా పర్వాలేదు, మీరు విడిచిపెట్టవద్దు, దేవుని అడగడం ఆపివేయొద్దు, Never be discouraged. ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు, Never quit. విడిచిపెట్టవద్దు. The day you quit, ఏ రోజైతే మీరు ఆపివేస్తారో you are a failure. అక్కడ మీకు అపజయం సిద్ధంగా ఉంటది ఎదుర్కోవడానికి. So keep pursuing. కాబట్టి మీరు ముందుకు వెళ్తూ ఉండండి. The word of God says దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది in Matthew 6:33, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, seek ye first the kingdom of God. మొట్టమొదట దేవుని రాజ్యమును వెతుకుడి. ఆయన నీతిని వెతుకుడి అని అన్నారు. Seek ye first the kingdom of God, and all these things shall be added unto you. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మొట్టమొదటి దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంది అని So చెప్పారు. when we seek His కాబట్టి kingdom, ఎప్పుడైతే మనం దేవుని రాజ్యాన్ని వెతుకుతామో we will get all the things in మనం this world. అన్నిటినీ ఈ లోకంలో కావాల్సినవన్నిటినీ మనం పొందుకుంటాము. What things you may ask, నువ్వు ఏమడిగినప్పటికీ కూడా, what things you might ask us. నువ్వు ఏవైతే అడుగుతున్నారో మమ్మల్ని, It is food, అది shelter, మనం ఏమేమి అడుగుతున్నామో దేవుణ్ణి, అది భోజనం అవ్వచ్చు, లేకపోతే నివాస స్థలం అవ్వచ్చు, whatever our needs are, ఎటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా God will provide us. దేవుడు మనకి సమృద్ధిగా ఇస్తాడు. Well, there are two types of people రెండు రకాల మనుషులు ఉన్నారు who aspire for prosperity. వాళ్ళు వర్ధిల్లడానికి చూస్తూ ఉంటారు. Two types of people. రెండు రకాలైన మనుషులు. ఒకటి one type of one category is ఒక రకం వారు ఏమై ఉన్నారంటే they aspire for wealth. వారు ధనము కావాలని They చూసుకుంటుంటారు. only look for wealth. వారు ధనం కోసమే చూస్తూ ఉంటారు. And another one is ఇంకొకటి ఏమైందంటే they look for status. మరియు వారు ఉన్నత స్థాయి కావాలని కోరుకుంటూ ఉంటారు. And then some look for good job. ఇంకా కొంతమంది మంచి ఉద్యోగం కొరకు చూస్తూ ఉంటారు. And some look for a good husband. లేదా కొంతమంది మంచి భర్త కావాలని And కోరుకుంటారు. some look for a beautiful wife. కొంతమంది అందమైన భార్య కావాలని కోరుకుంటారు. People who aspire for power and position, కొంతమంది నాకు ఉన్నతమైన స్థాయి కావాలని అనుకుంటారు. such people, అటువంటి వారు they achieved power and position, వారు వీటన్నిటికీ వారు చేరుకుంటారు. ఉన్నత స్థాయి ఏంటి, But ఉన్నత then- పదవి ఏంటి, డబ్బులు ఏంటి, But అవన్నీ then- కూడా సాధిస్తారు. they felt empty in their life. కానీ వారి జీవితంలో ఏదో వెలితిగా ఉంటది. They felt void in their life. వారి జీవితంలో ఏదో శూన్యం ఉంటది. If we take Alexander the Great, మనం అలెగ్జాండర్ ద గ్రేట్ అనే రాజు విషయం he wanted చూసినట్లయితే power and position. అతనికి ఈ భూమి అంతా ఏలాలి అన్న కోరిక, వాంఛ కలిగి ఉండేది. ఒక ఉన్నత స్థితిలో ఉండాలి నేను అనుకున్నాడు. He conquered almost the whole world. ఆయన భూభాగంలో చాలా మట్టుగా ఆయన యుద్ధాల ద్వారా జయిస్తూ రాజ్యం కలుపుకుంటూ But వెళ్ళాడు. when he was at the deathbed, కానీ ఆయన మరణశయ్య మీద ఉన్నప్పుడు he found something lacking in his life. అతని జీవితంలో ఏదో వెలితి ఉండడం కనుగొన్నాడు. There was emptiness in his life. అది ఏదో ఖాళీ ఉన్నది. What all I did, నేను ఏమేమి చేశాను నేను, is it worthwhile? అది మనకి అవసరమా, అది Wow. Is it worthwhile? అది మనకి విలువైనదా? Amen. Hallelujah. హల్లెలూయా. And so what it said, such a great personality, అంత గొప్ప వ్యక్తి he put his hands, he told in the coffin, put my hands outside. ఆయన ఇలాగ చెప్పాడు ఆయన దగ్గర ఉన్న వైద్యులతోటి, నేను నా శవపేటికలో నా చేతులు నేను బయటికి ఉంచండి అని చెప్పాడు. Because ఎందుకంటే I am carrying nothing. నేను ఏమీ తీసుకెళ్ళడం లేదు అని చెప్పాడు. So he understood at the fag end of his life, the ఆయన importance జీవితంలో- is not the power, not the position, but something which he was lacking. ఆయన అలా మరణ శయ్య మీద ఉన్నప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు, అది ఏమి ఆయన దేని కొరకైతే ఆతృత పడి ఏదైతే సాధించాలనుకున్నారో అవన్నీ వ్యర్థము అని అర్థం చేసుకున్నాడు. But if he had Christ first,
మొట్టమొదటి ఆయన క్రీస్తుని కలిగి ఉంటున్నట్లయితే then if you don't try for this power, ఆయన ఈ అధికారం కొరకు వాంఛించే బదులుగా but చేసి ఉంటే then he would have been happy. ఆయన ఎంతో సంతోషించేవాడు. Because Christ is first in his life. ఎందుకంటే క్రీస్తు ఆయన జీవితంలో మొదటి స్థానం ఇచ్చి ఉన్నాడు. Without Christ, క్రీస్తు లేకపోతే you get wealth, you get power, మనకి you get status. ఎంత ఉన్నత స్థితి ఉన్నా, ఎంత శక్తి అధికారం ఉన్నా, ఎంత ధనం ఉన్నా కూడా it is all zero. అదంతా కూడా సున్నాతో సమానం. But if you have Christ, మీకు క్రీస్తు ఉన్నట్లయితే, then you have wealth, you have status, you have power, then it adds to that. దేవుడు ఉన్నట్లయితే దేవుడే నీకు If Christ is first, మొట్టమొదటి స్థానం క్రీస్తుకి ఇచ్చినట్లయితే నీకు ధనము ఇస్తాడు, ఉన్నతమైన స్థాయి ఇస్తాడు, అన్ని సమకూరుస్తాడు. and even if you have all that, అవన్నీ ఉన్నప్పటికీ కూడా you will even enjoy more. నువ్వు ఇంకా ఎక్కువ ప్రభునందు ఆనందిస్తావు. We know lot of people want status. చాలా మందికి ఉన్నత స్థాయి కావాలని కోరుకుంటూ ఉంటారు. Everybody wants to pat them, say appreciate and praise them. అందరూ వాళ్ళని పొగడాలని, మెచ్చుకోవాలని చూస్తూ ఉంటారు. If you take the film actors and actresses, సినిమాలో నటించే వారిని మనం చూసినట్లయితే in the 90s I think there was one heroine who suddenly shot up to fame, Telugu heroine. ఒక హీరోయిన్ ఉన్నారు, ఆమెకి ఎంతో పెద్ద పేరు ప్రతిష్టలు వచ్చినాయి. She joined newly as an actress. ఆమె కొత్తగా సినిమాల్లోకి వచ్చింది. And she one after the other movies got hit and she became a superstar. ఒకదాని తర్వాత ఒకటి మంచి మంచి విజయాలు ఇచ్చినాయి సినిమాల్లో. I don't remember the name. I think it's Divya Bharati, but you know, one fine day ఒక రోజున she committed suicide. ఆమె ఆత్మహత్య చేసుకుంది. What I'm trying to say is, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, status will not give you satisfaction in life. ఉన్నతమైన స్థానము లేదా వాళ్ళు పనిచేస్తున్న దాంట్లో విజయం పొందడములో మనకి సంతృప్తి ఉండకపోవచ్చు. Why I'm saying this at the fag end of this year is, ఈ చివరి కాలంలో, సంవత్సరం చివరి కాలంలో, why I'm saying, stressing, emphasizing on this is, నేను ఎందుకు దీని గురించి ఎక్కువగా చెప్తున్నాను అంటే, if you try for all the things, అవన్నీ నువ్వు ప్రయత్నించినా, keeping Christ behind, యేసుక్రీస్తుని వెనక పెట్టి ఇవన్నిటి వైపు చూస్తూ ఉన్నట్లయితే we will be failures. మనకి అపజయం వస్తుంది. We will be like that Alexander and that heroine. మనం అలెగ్జాండర్ వలె ఉండవచ్చు, లేదా ఆ హీరోయిన్ వలె ఉండవచ్చు. But then there is a second type of people అయితే రెండో రకమైన మనుషులు who ఉన్నారు. have prosperity. వారు ఎంతో వర్ధిల్లుతూ ఉన్నారు. They will have all the things వారికి అన్నీ ఉంటాయి which are needed. అవసరమైనవి. And Matthew 6:33 is a fine example for such people. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము వారు ఆ వాక్యానికి విధేయత చూపించిన వారే ఉన్నారని చెప్పవచ్చు. That's the reason. ఆ కారణం చేత they all have all the things in the life. వాళ్ళు అన్నీ ఉండవచ్చు అన్ని విషయాల్లో. Because they seek first Christ. ఎందుకంటే మొట్టమొదట వారు క్రీస్తుని వెతుకుతున్నారు కాబట్టి. Their Bible is always open. There are two types of Christians. One is open Bible, and the other one is closed Bible. రెండు రకాలైన క్రైస్తవులు ఉంటారు. ఒకరు బైబిల్ తెరిచిన వారు, ఇంకొకరు బైబిల్ మూసివేసిన వారు. Their life is an open Bible. వారి జీవితాలు తెరచబడిన బైబిల్ వంటిది. I'm sharing this. Please keep a note of it. The Christians, whether you are young or children or elders, when we have an open Bible becomes an open Bible in our life, becomes a part of our life. Success is yours and mine. క్రైస్తవులకి ముఖ్యంగా అందరికీ చెప్తున్నాను, మీ యొక్క జీవితంలో తెరవబడిన బైబిల్ ఉన్నట్లయితే మీ జీవితంలో విజయం వస్తుంది. మీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉంటుంది. It happened once a pastor came to the house. ఒకసారి ఒక పాస్టర్ గారు ఇంటికి వచ్చారు. And then after making the prayer, he ప్రార్థన left. చేసిన తర్వాత ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. And then after the prayer meeting, అయిన తర్వాత the wife found out that one silver spoon was missing. భార్య కనుగొన్నది ఒక వెండి చెంచా
కనపట్లేదు అని. And then she said, Pastor, if he wants money, he can ask us. But why he stole the spoon? ఆమె అన్నది వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి ఆ పాస్టర్ గారికి డబ్బులు కావాలంటే ఈ అడగాల్సింది కదా, ఎందుకు ఆ వెండి చెంచాని దొంగతనం చేశాడు And then the husband and the children say, why you say like that? భర్తను పిల్లలు అన్నారు, ఎందుకు అలాగ అంటున్నావు అని I అన్నారు. searched everywhere. It was నేను not అన్ని found. చోట్ల వెతికాను, అక్కడ ఏం దొరకలేదు అని అన్నారు. And after 6 months, 6 నెలల తర్వాత pastor comes again for the prayer meeting. పాస్టర్ గారు మళ్ళా వచ్చారు ఆ ఇంటికి ప్రార్థన కూటమికి. And then she was not doing the prayers also. ఆమె ప్రార్థనలు కూడా చేయట్లేదు. After the meeting, she wanted to ask the pastor, ఆ కూటమి అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని అడగాలని అనుకుంది. by any chance you have taken the spoon? మీరు ఏమైనా ఆ వెండి చెంచాని తీసుకెళ్లారా అని అడగాలని అనుకుంది. He said, even as soon as the meeting was over, ఆ కూటమి అయిపోగానే she asked pastor. పాస్టర్ గారిని అడిగింది. Even though husband says don't ask, she will భర్త ask. అడగొద్దమ్మా అని చెప్పినా కూడా ఆమె వెళ్ళి పాస్టర్ గారిని అడిగింది. Pastor says, పాస్టర్ గారు అన్నారు, Hallelujah, by mistake I think when you gave that money, I put your silver spoon in your Bible. నీ యొక్క బైబిల్లో పెట్టానమ్మా ఆ సిల్వర్ స్పూన్ ని అని అన్నాడు ఆ పాస్టర్ గారు. And she was embarrassed, she was humiliated, she was insulted because అవమానంగా అనుకున్నది. the pastor knows that 6 months she did not read the Bible. ఎందుకంటే పాస్టర్ గారికి తెలిసింది 6 నెలలు ఆమె బైబిల్ తెరవలేదు అని. We want prosperity in this new year. ఈ కొత్త సంవత్సరంలో మనము వర్ధిల్లాలని చూస్తూ ఉంటాం. Who doesn't want prosperity? Raise your hands. ఎవరికి వర్ధిల్లడం వద్దు అని అనుకుంటున్నారు, ఒకసారి చెయ్యొద్దండి. Everybody wants prosperity. అందరికీ కావాలి వర్ధిల్లడం అనేది. Everybody wants success. అందరికీ జయం కావాలి, Everybody wants a good job, మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటారు, మంచి పదోన్నతి కావాలని కోరుకుంటారు, మంచి ధనము కావాలని కోరుకుంటారు, ఒక అందమైన భర్త కావాలని కోరుకుంటారు, అందమైన భార్య కావాలని కోరుకుంటారు, చక్కని కుటుంబం కావాలని కోరుకుంటారు. We all need that. మన అందరికీ అది కావాలి. Let's not get disheartened if we have not got it in this year. ఈ సంవత్సరంలో మనకు ఏదైనా దొరకకపోయినట్లయితే, ఇంకా పొందుకోకపోయినట్లయితే, cheer up this morning. ఈ ఉదయకాల ఈ సమయంలో I beg your pardon, cheer up మీరు this night. ఆనందించండి రాత్రి. Hallelujah. హల్లెలూయా. Heaven and earth may pass away, but his words will never pass away. ఆకాశము భూమి గతించిపోవును గాని ఆయన మాటలు అన్నాడు గతించవని ఆ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. Amen. ఆమేన్. And here ఇక్కడ those who live a righteous life, ఎవరైతే నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, those who have their lives as an open Bible, ఎవరైతే వారి జీవితాల్లో ఒక తెరవబడిన బైబిల్ వలె ఉంచుతున్నారో, and they have Christ as first in their life, in the center of their life, ఎవరైతే క్రీస్తుని కేంద్రముగా ఉంచుకుంటున్నారో వారి those who జీవితానికి, long to come closer and closer to Christ, ఎవరైతే క్రీస్తుకి ఇంకా దగ్గరగా రావాలని కోరుకుంటూ ఉన్నారో, success and prosperity is theirs. మరి వారిదే విజయము వర్ధిల్లడము అన్నది In the book of Joshua, యెహోషువ గ్రంథంలో when వ్రాయబడినట్లుగా, Moses left and Joshua takes over, ఎప్పుడైతే మోషే నుండి దేవుడు యెహోషువని and the మోషే నిద్రించిన తర్వాత యెహోషువ ఎప్పుడైతే ఆయన ఆ బాధ్యత తీసుకున్నాడో, word of God commands Joshua, యెహోషువకి దేవుని యొక్క వాక్యం దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, the book of the law shall not depart from your mouth, and you shall meditate on it day and night, and you shall act according to the word. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను, నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు అని చెప్తున్నది. And then you shall have success. అప్పుడు నీకు విజయం వస్తుంది. So God is a God of success. కాబట్టి మన దేవుడు ఎప్పుడు జయమునిచ్చే దేవుడై ఉన్నాడు. If you see in the Bible, బైబిల్లో మనం చూసినట్లయితే there are numerous servants of God ఎంతో మంది దేవుని సేవకులు ఉన్నారు, who were faithful to God, దేవునికి ఎంతో నమ్మకస్తుగా ఉన్నారు, who trusted God, ఎవరైతే దేవునికి ఎందు నమ్మిక ఉంచారు, who loved God, దేవుని ప్రేమించారు, who obeyed God, దేవునికి విధేయత చూపించారు, and they prospered
వారు వర్ధిల్లుతూ ఉన్నారు. They prospered in all areas. ప్రతి విషయంలో వారు వర్ధిల్లుతూ They ఉన్నారు. prospered in the power. వారి యొక్క శక్తిలో వారి యొక్క స్థానాల్లో వారు Power and position. ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు. They went to high level of success. వారు ఉన్నత స్థాయిలో వెళ్ళారు. They had wealth. వారికి ధనం They ఉన్నది. had status. వారికి మంచి స్థాయి ఉన్నది. Everybody wants all this. ప్రతి ఒక్కరికి ఇవన్నీ కావాలని But these కోరుకుంటున్నారు. men of God did not seek them. కానీ ఈ దైవజనులందరూ బైబిల్లో రాయబడిన వారందరూ కూడా వాటిని వారు వెతకలేదు. They only sought Christ, God. వారు దేవుణ్ణి వారు వెతికారు. They were close to in walk with God. వారు దేవునితో సన్నిహితంగా నడుచుకున్నారు. Oh, they delighted వారు దేవుని యందు ఆనందించారు. to be in communion with Him. దేవునితో సహవాసంలో వారు ఆనందించారు. As such people, అటువంటి వారు God never left them. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. He prospered them. వారిని వర్ధిల్లునట్లుగా చేశాడు. They flourished like green pastures. వారు పచ్చిక గల చోట్ల వారు పరుండ చేయబడ్డారు. You want to know who are they? వారు ఎవరై ఉన్నారో మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారా? దానియేలు, Joseph, యోసేపు, all they were slaves. వారందరూ కూడా బానిసలుగా అమ్మబడ్డారు. Joseph was sold as a slave. ఒక బానిసగా యోసేపు అమ్మబడ్డాడు. Daniel was a worthless person. దానియేలు కూడా వారు పట్టుకుని వెళ్ళారు. He was a worthless person. అతడు ఏమాత్రం ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు. He was taken as a slave to Babylon. బబులోనుకు వారు పట్టబడి తీసుకుని వెళ్ళారు. Even in the prison or even as a slave. ఒక బానిసగా కూడా ఒక చెరసాలలో ఉన్నప్పటికీ కూడా They loved the Lord. వారు దేవుని ప్రేమించారు. They enjoyed the presence of God. దేవుని యొక్క సన్నిధిని వారు ఆనందించారు. They lived a righteous life. వారు నీతిమంతమైన జీవితాన్ని జీవించారు. They lived a holy life. వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు. People who live such lives, ఎవరైతే అటువంటి జీవితాన్ని జీవించారో cheer up this evening, this night. ఈ సమయంలో మీరు ఆనందించండి, ఉత్సాహించండి. Because God will give you that type of prosperity. దేవుడు అటువంటి ఉన్నత స్థాయిలోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు. That high degree of success God will give you. దేవుడు అంతటి గొప్ప విజయాలు మీకు ఇస్తాడు. God is no respecter of persons. దేవుడు ఎవరిని కూడా పక్షపాతి కాదు. ఒకరిని హెచ్చించి ఒకరిని తగ్గించే దేవుడు కాదు. So when you are faithful, I am faithful like Daniel and Joseph. నేను దానియేలు వలె యోసేపు వలె నమ్మకస్తుగా ఉన్నట్లయితే, when you are faithful like Daniel and Joseph, నీవు కూడా దానియేలు వలె యోసేపు వలె నమ్మకస్తుగా ఉన్నట్లయితే, God is going to take us to a level which people will see and get surprised. మనల్ని కూడా దేవుడు ఎటువంటి స్థితికి వెళ్తాడంటే మనుషులు దాన్ని చూసి ఆశ్చర్యపడతారు. And you see the women of God, స్త్రీలను చూసినట్లయితే హన్నాని, రూత్ని, ఎలిజబెత్ని, and Mary, మరియని, they are all divine righteous children of God. వారందరూ దైవికమైన నీతిమంతమైన దేవుని పిల్లలై ఉన్నారు. And so కాబట్టి cheer up this precious time. ఈ సమయంలో మీరు ఉత్సాహించి ఆనందించండి. Because ఎందుకంటే you don't get discouraged about what things you have not got in this year. ఈ సంవత్సరంలో మనం ఏమేం చేయలేకపోయామో, ఏమేం పొందుకోలేకపోయామో దాన్ని బట్టి ఏమాత్రం నిరుత్సాహపడవద్దు. We all want certain things in life. మనందరికీ కూడా కొన్ని విషయాలు జరగాలని. We all might have not got all the things in this year. ఈ సంవత్సరంలో అన్ని మనం పొందుకోకపోయి ఉండవచ్చు. Why? ఎందుకు? We can examine our lives. మన జీవితాలను మనం పరీక్షించుకోవచ్చు. When we live a righteous life, మనం ఒక నీతిమంతమైన జీవితాన్ని He జీవించాలి. will do supernatural things. ఆయన అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు. Are you suffering with some sickness? ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, Whoever it may be. అది ఎవరైనప్పటికీ కూడా, You may be suffering with heart problem, లేదా ఒక గుండె సమస్యతో మీరు బాధపడుతూ or ఉండవచ్చు, cancer, క్యాన్సర్ బాధతో బాధపడుతుండవచ్చు, లేదా షుగర్ వ్యాధితో Oh, బాధపడుతుండవచ్చు. don't think these are all chronic diseases. ఇవన్నీ కూడా స్వస్థత పొందుకోలేమని Oh, I am అనుకోవద్దు. sick. I'll be like this. This is a chronic disease. నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను ఇలాగే ఉంటాను అని మీరు అనుకోవద్దు. Cheer up this time. ఈ సమయంలో మీరు God ఆనందించండి. is going to do great things in our life. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయబోతూ When we ఉన్నాడు. believe, మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, నమ్ముతామో, sickness will be healed. అక్కడ అనారోగ్యం నుంచి మనం స్వస్థత We'll పొందుకుంటాము, get deliverance. మనకి విడుదల పొందుకుంటాము. Because we serve such a God.
మనం అటువంటి దేవుణ్ణి మనం సేవిస్తూ And ఉంటాము. so, let us examine our lives. కాబట్టి మన జీవితాలు మనం పరీక్షించుకుందాము. Today, ఈ రోజు at this moment, ఈ సమయంలో we will discuss. మనము కొన్ని విషయాలు We చర్చించుకుందాం. will discuss on one character ఒక్క గుణగణము for a brief time, కొద్ది సమయం పాటు and చూద్దాం then close this service. మరియు ముగిద్దాము. And this people, this family, ఈ కుటుంబము is an amazing family. అది చాలా అద్భుతమైన కుటుంబము. You can find them in Luke 1st chapter. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. A great family. ఒక గొప్ప కుటుంబము. They are Elizabeth and Zechariah. వారి పేర్లు ఎలిజబెత్ మరియు జకర్యా. In the 5th verse, 5వ వచనంలో మనం చూసినట్లయితే, there was in the days of Herod, the king of Judea, a certain priest named Zacharias of the division of Abijah. His wife was of the daughters of Aaron, and her name was Elizabeth. యూదయ దేశపు రాజైన హేరోదు దినముల్లో అబియా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. And 6th verse, and they were both righteous before God. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. Righteous before God, walking in all the commandments and ordinances of the Lord, and they were blameless. వారు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకుంటూ ఉన్నారు. There was a custom in the temple. అక్కడ ఆ దేవాలయంలో ఒక పద్ధతి ఉన్నది. There were several priests serving there. అక్కడ అనేకమైన యాజకులు వారు సేవ చేస్తూ ఉండేవారు. And they have to burn incense. అక్కడ in the temple. ధూపము వేయాల. అక్కడ దేవాలయంలో ధూపం వేయాలి. Once in a period. కొద్ది సమయం దేవుడు నియమించిన సమయంలో Amen. Yeah. వెళ్ళి ధూపం వేయాలి. So many priests are there. ఎంతో మంది యాజకులు అక్కడ So ఉన్నారు. they threw a lot. అక్కడ ఒక చీటీలు వేస్తారు. And then Zechariah's name comes. to burn జకర్యా the పేరు incense. వచ్చింది ఆ ధూపము వేయడానికి. It's a great privilege. అది ఒక గొప్ప ఆధిక్యత అని చెప్పవచ్చు. And then Zechariah goes to the temple. జకర్యా మందిరంలోనికి వెళ్తాడు. And he was supposed to be there అక్కడ ఉండాలి. for certain period of time. కొద్ది సమయం అక్కడ గడపాలి. For certain period and some days. కొద్ది దినములు అక్కడ ఉండాలి. And then the first time when he was burning the incense. మొదటిసారి ఎప్పుడైతే ఆయన ధూపం వేస్తూ ఉన్నాడో దేవునికి. And normal time it will take, we don't know what is the normal time, but that time he was taking lot of time staying in the temple. ఆ ధూప వేదిక దగ్గర ధూపం వేస్తున్నప్పుడు కొద్ది సమయం పాటు నిర్ణయించబడిన సమయంలోనే వేయాలి. కానీ అతడు చాలా సేపు అక్కడ And ఉండిపోయాడు. all those people will be outside that place, మిగిలిన వారందరూ కూడా sacred బయట place, ఉన్నారు. and they keep praising and worshiping God. మిగిలిన వారంతా జన సమూహం అంతా కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు ఆ సమయంలో. And if you can see that verse in the Bible, మనము ఆ వాక్య భాగాన్ని బైబిల్లో చూడవచ్చును. yeah, it's other. ధూప 10వ వచనము, ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. Yeah. And the whole multitude of people were praying outside at the hour of incense. ఆ ధూప సమయములో బయట వెలుపల ప్రజల సమూహం అంతయు ప్రార్థన చేస్తూ ఉన్నారు. And what a wonderful sight. అక్కడ ఎంత చక్కగా ఉంటది కదా. They were praying outside at the hour of incense. ఆ ధూపం వేసే సమయంలో బయట అందరూ కూడా వెలుపల ప్రార్థన చేస్తూ ఉన్నారు. Then the angel of the Lord appeared to him. ప్రభువు దూత అక్కడ జకర్యా కనబడింది. Standing on the right side of the altar. ఆ ధూప వేదిక కుడి వైపున నిలిచి ఉన్నది. And when Zechariah saw him, జకర్యా అతన్ని చూసినప్పుడు he was troubled and fell తొందరపడి భయపడిపోయాడు. And fear fell upon him. అతని మీద భయం వచ్చింది. Always, every man who sees God, they are afraid.
ఎవరైతే దేవుణ్ణి చూస్తారో వారు ఎంతో గొప్ప భయంతో నింపబడతారు, Because of his ఎందుకంటే holiness. ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి. And when Zechariah saw him, he was troubled and fear fell upon him. జకర్యా అతన్ని చూసినప్పుడు గొప్ప భయము వచ్చింది. But the angel said to him, కానీ ఆ దూత అతనితో do not అంటున్నది, be afraid, Zechariah. జకర్యా భయపడకుము For అని your అంటున్నది. prayer is heard, నీ ప్రార్థన వినబడినది, and your wife Elizabeth will bear you a son, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, and you shall call his name John. అతని యోహాను అని పేరు పెట్టుదు అని చెప్పాడు. You know, Zechariah and Elizabeth, జకర్యా మరియు ఎలిజబెత్ they don't have children, వారికి పిల్లలు లేరు. and it was impossible for them to get children. వారికి పిల్లలు ఆ సమయంలో పుట్టడం అసాధ్యము. The age 40, ఎందుకంటే వారు 50, బహుకాలం గడిచిన వారై ఉన్నారు, and then వృద్ధులై so ఉన్నారు. many years apart, they didn't get కొన్ని children. సంవత్సరాలు గడిచిపోయినాయి, వృద్ధులైపోయారు. But when the very God whom he is serving, ఆయన సేవిస్తున్న ఆ దేవుడు, and the very God to whom they were faithful, ఎవరి పట్ల అయితే వారు ఎంతో నమ్మకస్తుగా ఉన్నారో, and they both lived a righteous life. వారిద్దరు నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు. See their faith. వారి విశ్వాసము, Let us see their faith. వారి యొక్క విశ్వాసం మనం Let us see the చూస్తే faith of Zechariah. మనం జకర్యా యొక్క విశ్వాసం And చూద్దాం. Zechariah said to the angel, జకర్యా 18th verse. అంటున్నారు 18వ వచనంలో మనం And Zechariah said to the చూసినట్లయితే, angel, జకర్యా how shall అంటున్నాడు, I know this? నాకు ఎలాగ తెలియను, For I am an old man, నేను ముసలివాడను, and my wife is well advanced in years. నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. See, what a powerful, should we say powerful or powerless? మనం Powerless, 5-letter, faithless words. ఇది విశ్వసించని శక్తితో నింపబడని మాటలు అని చెప్పవచ్చు. He was a priest all over the temple, serving faith. There are so many priests, but all priests are not serving faithfully. Please understand. అక్కడ ఎంతో మంది యాజకులు ఉన్నారు, ఆయన నమ్మకస్తంగా పని చేస్తున్నారు, కానీ అందరూ అలా నమ్మకస్తంగా పని చేయకపోవచ్చు. Like Zechariah. జకర్యా, That's the reason the word of God has taken very clearly. They both lived a righteous life. వారిద్దరూ నీతిమంతమైన జీవితాన్ని జీవించారని వాక్యం But చదివిస్తుంది. the question bothered me very much when I was meditating on this. నేను దీనిని ధ్యానిస్తున్నప్పుడు ఈ ప్రశ్న నన్ను ఎంతో కలిచి వేసింది. So many years we serve God. ఎన్నో సంవత్సరాలు మనం దేవుని సేవిస్తూ As a ఉంటాము. pastor, పాస్టర్గా సేవిస్తూ worship ఉంటాము, leader, ఆరాధన as a నాయకుడిగా prayer చూస్తూ warrior, ఉంటాము, ప్రార్థనా నాయకుడిగా చూస్తూ as a ఉంటాము. coordinating God's activities. లేదా దేవుని పనులన్నీ ఒక క్రమంలో తేవడానికి Oh, year after year we serve సంవత్సరం God. తర్వాత సంవత్సరం మనం దేవుని But సేవిస్తూ then when ఉంటాము. a difficult thing comes in our life, ఏదైనా క్లిష్ట సమయం మన జీవితంలో వచ్చింది అని which is not అన్నప్పుడు, happening in our life, అది మనకి ఏదైనా oh, we జరగట్లేదు are praying for that for years together, years together. సంవత్సరాలు మనం అవి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు It is not happening. అది జరగడం లేదని There was a very notorious boy. ఒక అబ్బాయి ఉన్నాడు, He was very wicked. అతడు చాలా చెడు, వాడు కపటం. And the mother was praying for years, right from the childhood. From చిన్ననాటి teenage. నుండి ప్రార్థన చేస్తుంది, తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. Prayers were not answered. The boy was wayward, becoming mischievous and mischievous. ఆ అబ్బాయి ఇంకా ఎక్కువ అయిపోతున్నాడు. Oh, the years like this, you know. సంవత్సరాలు Year end has గడిచిపోతున్నాయి. come like this so many times. ఎన్నోసార్లు ఈ సంవత్సరాంతాలు Oh Lord, at least in the new year, ప్రభు కనీసం కొత్త answer my prayer. నా ప్రార్థన జవాబు The ఇవ్వాలి. son continues to do the sinful activities. కొడుకు అన్ని ఆ పాపంతో నింపబడ్డ The worldly పనులు activities, చేస్తున్నాడు. the worldly లోక pleasures. సంబంధమైనవి, లోక సంబంధమైన ఆనందాల్లో ఉన్నాడు. One night, the ఒక woman రాత్రి closed the door. She closed the door, knelt down, cried and prayed. And that boy who was in China, he got a pamphlet where the words of Jesus were he has seen. And the moment he saw, not because he saw, because the mother was praying with tears, and he was touched with the love of Christ, and he gave his life going to a church, to the pastor, and he became a missionary.
ఒక రాత్రి ఆ తల్లి ఎంతో దుఃఖంతో తలుపు వేసుకుని మోకరించి ఎంతో ప్రార్థించింది, కన్నీరు విడిచింది. ఆ అబ్బాయి ఆ సమయంలో చైనాలో ఉన్నాడు. అకస్మాత్తుగా ఆయన చేతిలోకి దేవుని యొక్క వాక్యం వచ్చింది. దేవుని యొక్క ప్రేమతో ఆయన తాకబడ్డాడు. అప్పుడే దేవునికి ఆయన జీవితాన్ని అప్పగించాడు, సంఘానికి వెళ్ళాడు. చివరికి ఆయన ఒక మిషనరీగా సేవ చేశాడు. దేవుని స్తోత్రం. Amen. Hallelujah. Hallelujah. He is Hudson Taylor. ఆయన హడ్సన్ టైలర్ అని ఒక గొప్ప దైవజనుడు, A great missionary. ఒక గొప్ప మిషనరీగా ఉన్నాడు. With God nothing is impossible. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. The tears that with which you pray will not go in ఎటువంటి vain. కన్నీళ్లతో నువ్వు ప్రార్థించి ఉన్నాడు, అవన్నీ కూడా వ్యర్థం కావడం. And Zechariah says, జకర్యా అంటున్నాడు, how shall I know this? ఇది నాకు ఎలాగ తెలియను అని అంటున్నాడు. For I am an old man. నేను ఒక వృద్ధుడిని అని అంటున్నాడు. And my wife మా భార్య కూడా well advanced. బహుకాలం గడిచిపోయింది, ఆమె కూడా ముస్లాం అయిపోయింది అని అన్నాడు. So many Christians, ఎంతో మంది క్రైస్తవులు, millions of Christians కోట్ల కొద్ది క్రైస్తవులు, లక్షల కొద్ది who క్రైస్తవులు might be regretting in 2020. 2020 సంవత్సరంలో వారు బాధపడుతూ ఉండుండారు. I should have done this. నేను ఇది చేసి ఉండుండాను, I shouldn't have done this. నేను అది చేయకుండా ఉండుండాను, I should have taken this decision. నేను ఈ నిర్ణయం I shouldn't have taken that నేను decision. ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండి They are ఉండవచ్చు. on the crossroads. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియని 4 రోడ్ల మధ్యలో ఉన్నారు. Why I took these verses is, without faith it is impossible to please నేను God. ఎందుకు ఈ వాక్య భాగం తీసుకున్నానంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడం అసాధ్యమని But then why దేవుడు God blessed Zechariah? Because he did not show any faith. కానీ దేవుడు ఎందుకు జకర్యాని అంతగా ఆశీర్వదించాడు? ఆయనకి ఎటువంటి విశ్వాసం అక్కడ కనబరచలేదు. He was faithless in his words. ఆయన యొక్క వాక్యములు మాట్లాడిన మాటలు చూస్తే అతనికి విశ్వాసం ఉన్నదని మనం చూడడం లేదు. But then the word of God says, be done unto you according to your faith. కానీ నీ యొక్క విశ్వాసం చొప్పున ఇది జరుగును గాక అని వాక్యం చెబుతూ ఉంది. Jesus Christ told so many times to various people. వారు అనేక మందికి అనేకమైన సార్లు నీ యొక్క విశ్వాసం చొప్పున ఇది జరుగును గాక అని చెప్పారు. Go woman, thy faith has made you whole. అమ్మా వెళ్ళు, నీ యొక్క విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పారు. But I am asking you a question, those who are watching online also. మీరు ఆన్లైన్ లో చూస్తున్న వారు, Why God blessed Zechariah in spite of faithless words? ఇక్కడ విశ్వాసం లేకుండా ఆయనకు అనుమానాలు ఉన్నప్పుడు కూడా దేవుడు ఎందుకు జకర్యాని ఆశీర్వదించాడు? A pause for you to think. మీరు ఆలోచించండి ఈ విషయం. You know, మీకు తెలుసా, great revelation, when we read God's word, దేవుని యొక్క వాక్యం చదివి ధ్యానిస్తున్నప్పుడు గొప్ప గొప్ప He gives us ప్రత్యక్షతలు, great truths, comfort, and మనకి ఎంత ఆదరణ వస్తుంది. answers to our questions. మన అనేకమైన ప్రశ్నలకు జవాబు దేవుడు ఇస్తాడు. In this case, ఇక్కడ మనం చూసినట్లయితే the supernatural grace of God, అసాధారణమైన దేవుని యొక్క కృప అక్కడ విడుదలైంది. the abounding mercies of God దేవుని యొక్క గొప్ప గొప్ప కనికరాలు అక్కడ have విడుదలైంది. overthrown that faithless words అక్కడ విశ్వాసం లేని యొక్క మాటల్ని దాటివేసినాయి. and blessed him with a son, and his name was John. అతనికి ఒక కుమారునితో దేవుడు ఆశీర్వదించాడు. అతని పేరు యోహాను ఉన్నది. Never use faithless words. ఎప్పుడు కూడా విశ్వాసం లేని మాటలు మాట్లాడు. Oh, I am sick. నాకు బాలేదు, ఒంట్లో బాలేదు, I am always like this. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. But I say like this. కానీ Even if I am sick, నేను ఒకవేళ నాకు అనారోగ్యం ఉన్నప్పుడు I am కూడా healed. నేను I am స్వస్థపరచుకున్నాను, restored. నేను తిరిగి I am సమకూర్చబడ్డాను, delivered. నేను విడుదల చేయబడ్డాను. These are called faithful words of faith. ఇవన్నీ కూడా విశ్వాసంతో నింపబడిన మాటలు అని చెప్పవచ్చు మనం. And God blessed him దేవుడు ఆయన ఆశీర్వదించాడు. because ఎందుకంటే the reason is కారణం ఏమై ఉన్నదంటే he lived a righteous life. ఆయన ఒక నీతివంతమైన జీవితాన్ని జీవించాడు. So when we live a righteous మనం life, కూడా నీతివంతమైన జీవితాన్ని జీవిస్తే God is going to bless us. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. God is going to bless us. దేవుడు మనల్ని And ఆశీర్వదిస్తాడు. he will make a road in the wilderness. ఆయన అరణ్యంలో మార్గం కలగజేస్తాడు. He will make rivers in the desert. ఎడారిలో నదులు పారు చేస్తాడు. Do you think that you feel like Zechariah sometimes? కొన్నిసార్లు మీరు జకర్యాలాగా అనుకుంటున్నారా? Always using faithless words? ఎప్పుడు కూడా విశ్వాసం లేని మాటలు మాట్లాడుతూ Are ఉన్నారు? you on the crossroads? లేదా 4 రోడ్లలో మధ్యలో నిలబడి ఉన్నారా? Don't know what to do? ఏం చేయాలో ఎరుగక ఉన్నారా? Come to Christ. దేవుని యొద్దకు రండి. Keep Christ in the center of your life. క్రీస్తుని మీ యొక్క జీవితానికి కేంద్రంగా ఉంచండి. And when we really, next year when people see us, వచ్చే సంవత్సరము
మనల్ని చూసినప్పుడు people should see, మనుషులు వారు చూసినప్పుడు people should see some drastic difference in our ఎంతో lives. తేడా మనలో కనపడాలి. They should see some great qualities which were not there in the year 2020. 2020 సంవత్సరంలో లేని గొప్ప గొప్ప గుణగణాలు మనలో చూడాలి. No more misunderstandings. ఇక మీదట ఎప్పుడు కూడా మనము Misunderstandings. తప్పు అర్థాలు చేసుకోకూడదు. వేరే వాళ్ళ గురించి మనం తప్పు అర్థాలు ఊరికే చిన్న చిన్న వాటికి మనము వాళ్ళను వేరుగా మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. And then no more accusing others. ఇతరులని నిందలు వేయకుండా ఉండడం. And why this sister is not accusing others? ఎందుకు ఈ సహోదరి she always talks good about others. ఎప్పుడు ఎందుకు అందరికి మంచి మాట్లాడుతుంది. Yeah, that changes people should see. అటువంటి మార్పులు ఎవరికైనా అవసరమైతే తప్పకుండా జరగాలి. And God will do great things in our lives. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. Are you ready to rededicate? సిద్ధంగా ఉన్నారా? Shall we all rededicate our lives? మనం తిరిగి అప్పగించుకుందాము. Confess our sins. మన పాపములు మనం ఒప్పుకుందాము. Lord, I am falling in this area. ప్రభువా, నేను ఈ స్థితిలో ఈ విషయంలో నేను పడిపోతున్నాను ప్రభువా. Christ is not first in my life. దేవుడు నా జీవితంలో మొదటిగా లేడు ప్రభువా. Mobile is first in my life. నా జీవితంలో ఈ సెల్ ఫోన్ మొదటి స్థానంలో ఉంది. I want to surrender this mobile and social media and all this chatting. ఇవన్నీ కూడా నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. I want you నీవు in the center of my life. నా జీవితానికి కేంద్రంగా ఉండాలని అనుకుంటే. Are you fearful about new year? నూతన సంవత్సరం గురించి భయం అన్నా ఉన్నదా? Amen. Praise the Lord. దేవునికి స్తోత్రం. Because the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, fear not. భయపడకము. Fear not. భయపడకము. I am with thee. నేను నీకు తోడై ఉన్నాను. I will be thy God. నేను నీ దేవుడనై ఉంటాను. Oh, I will strengthen you. నిన్ను బలపరుస్తాను. Are you weak? నువ్వు ఒక బలహీనంగా ఉంటే I will strengthen you. నిన్ను బలపరుస్తాను. I will uphold you with the right hand of my righteousness. నీతిగల నా దక్షిణ హస్తంతో నిన్ను హత్తుకుంటాను, నిన్ను లేవనెత్తుతానని దేవుడు సెలవిస్తున్నాడు. As you get into this new year, ఈ నూతన సంవత్సరంలో మీరు అడుగు పెట్టుచుండగా, and you will have a great confidence. ఒక గొప్ప స్థిరమైన నమ్మకంతో మీరు, And God will prosper you. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. Not only spiritually. ఆత్మీయంగా మాత్రమే కాదు. Please note my point. Not only spiritually. ఆత్మీయంగా మాత్రమే కాదు. Even in your professional life. అన్ని విషయాల్లో, మీ యొక్క ఉద్యోగ విషయంలో, in your family life. కుటుంబ విషయంలో, in your financial aspect. మీ యొక్క ఆర్థిక విషయాల్లో you will not have any lack. నీకు ఎటువంటి లోటు ఉండదు. Shall we dedicate our lives మన to జీవితాన్ని Christ? మనం క్రీస్తుకు అప్పగించుకుందాం. Just for a moment. ఒక్క క్షణం పాటు. If you have struggled, ఎప్పుడైనా ఏదైనా if పోరాటం you had ఉన్నట్లయితే, failures, ఏదైనా అపజయాలు ఉన్నట్లయితే come to Christ. క్రీస్తు యొద్దకు రండి. Keep Christ first. మొట్టమొదట క్రీస్తుని ఉంచండి. And God will bless us. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. And let me say, నేను చెప్తాను, God will do great impossible things which are beyond our understanding. మనం గ్రహింపలేని అసాధ్యమైనవి దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Gracious Lord, thank you for this time. అత్యంత కృపగల ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం As we ప్రభువా. are ఈ entering సమయం into బట్టి another new year in a short time. ప్రభువా, కొద్ది సమయంలో మేము నూతన సంవత్సరంలో అడుగు పెడుచుండగా ప్రభువా, Maybe in a matter of few moments. కొద్ది నిమిషాల్లో ప్రభువా, As we enter into the new year. ప్రభువా, నూతన సంవత్సరంలో అడుగు పెడుచున్నాం. Thank you for giving us నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. confidence that Lord, you will never leave us. ప్రభువా, నీవు ఎప్పుడు విడిచిపెట్టడం లేదని చెప్పిన వాగ్దానం బట్టి నీకు Because we వందనాలు. want to keep you first in our life. ప్రభువా, నిన్ను మొదటి స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నాను And ప్రభువా. Lord, I rededicate my life. నా తిరిగి నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. Lord, we all rededicate our lives. మేము అందరము నీ యొక్క సన్నిధికి We అప్పగించుకుంటున్నాం want ప్రభువా. to be a new creation. ప్రభువా, మేము ఒక నూతన సృష్టిగా కొనసాగాలని కోరుకుంటున్నాము. We thank you, we praise you. నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము And Lord, ప్రభువా. we praise you because you will do wonderful, amazing things in this coming new year 2021. ప్రభువా, ఈ 2021 సంవత్సరంలో గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మా జీవితంలో జరిగిస్తారని మేము నమ్ముచున్నాము In తండ్రి. Jesus' most mighty name we pray. పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్. మనందరం కొద్దిసేపు స్తుతిద్దాం, కనపరుద్దాం, దేవుణ్ణి హెచ్చిద్దాము. మనము ఘనంగా స్తుతులు పాడుతూ కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్దాము. ఆరాధన బృందం వారు మనకు సహాయం చేస్తారు. మనందరం లేచి నిలబడదాం. మీరు ఎక్కడున్నా సరే ఇక్కడ లేచి నిలబడదాము. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ
నేను అక్కడ ఉంటానని చెప్పాడు. దేవుని సన్నిధి మన ఇంట్లో బలంగా దిగి రావాలని అందరం నోరు తెరిచి స్తుతిద్దాము. ఆరాధన బృందం మనకు సహాయం చేస్తారు. మనం ఇక్కడ ఆరాధిస్తుండగా అందరూ కూడా మీరు ఎక్కడున్నా కూడా please raise your hands, మీ యొక్క చేతులు పైకెత్తండి, worship God, దేవుని ఆరాధించండి and praise God at the fag end of this year. ఈ సంవత్సరాంతంలో స్తుతించండి, నూతన సంవత్సరంలో ఆహ్వానించండి. God is going to do great things in దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోతూ ఉన్నారు. అందరూ కలిసి మనం స్తుతిద్దాం, ఘనపరుద్దాం, హెచ్చిద్దాం. ఆయన ఘనమైన నామాన్ని ఘనంగా కృతజ్ఞత అర్పిద్దాము. ఆయన సంవత్సరం జరుగుచుండగా ప్రభా నీ కార్యములు నూతన పరుస్తారని వాగ్దానం చేశావు ప్రభా. నూతన పరచండి ప్రభా. మేము ఇంకా ఎక్కువ స్తుతించాలి ప్రభా, ఇంకా సన్నిహితంగా రావాలా ప్రభా, ఇంకా ఇంకా ప్రభా నేను ఘనంగా ప్రభా నీ నామమును హెచ్చించాలా ప్రభా. అనేకులకు ఈ గొప్ప వెలుగుని ప్రభా మమ్మల్ని ఎలాగో ఈ చీకటిలోంచి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించావో ఆ వెలుగును మేము చూపించాలా ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతి చెల్లించుచున్నాము మా నిండు హృదయాలతో, స్తుతి చెల్లించుచున్నాము మా నిండు హృదయాలతో. యేసు నీవే నీవే నా ప్రభు, యేసు నీవే నీవే నా ప్రభు. మహిమా నీకే, మహిమా నీకే, ఓహో మహిమా నీకే, మహిమా నీకే. ఆత్మతో నింపు ప్రభు, నీ యందు ఆనందింతు. ఆత్మతో నింపు ప్రభు, నీ యందు ఆనందింతు. ఎంతో ఇంకా ఎంతో నేను స్తుతించును, ఎంతో ఇంకా ఎంతో నిన్ను నేను స్తుతించును. మహిమా నీకే, మహిమా నీకే, ఓ మహిమా నీకే,
చెల్లించుచున్నాను మా నిండు హృదయాలతో స్తుతి చెల్లించుచున్నాము మా నిండు హృదయాలతో యేసు నీవే నీవే నా ప్రభువు యేసు నీవే నీవే నా ప్రభువు మహిమా నీకే మహిమా నీకే ఓహో మహిమా నీకే మహిమా నీకే మహిమా నీకే మహిమా నీకే మహిమా నీకే మహిమా నీకే హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. We thank and praise God for this wonderful time. ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము. As we have entered the new year, మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉండగా are you smiling? మీరు నవ్వుతున్నారా అండి? Wherever you are watching, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నప్పటికీ కూడా in your homes, మీ ఇళ్లలో and those who are watching online from other church members, వేరే వారు ఎవరైనప్పుడు ఆన్లైన్ లో చూస్తున్న వారందరూ let us smile. మనం నవ్వుదాం. Because Jesus loves us. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తూ Because ఉన్నారు. we enter into the new year మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి with ఉన్నాము. Christ at the center of our lives. క్రీస్తు మన జీవితానికి కేంద్రముగా ముఖ్యముగా చేసుకుని When Christ is in us, క్రీస్తు మనలో ఉన్నప్పుడు who can be against us? మనకి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారు? So let us praise God and worship God and let us wish each other. మనము ఒకరినొకరు శుభవచనాలు పలుకుతాము, దేవుని స్తుతిద్దాము, ఘనపరుద్దాము. Let us wish from the bottom of our heart, మన హృదయం అంతరంగంలోంచి మనము వారికి శుభవచనాలు wishing పలుకుతాము. them a very happy and a blessed new year. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు We తెలియజేస్తూ pray ఉన్నాము. that the good Lord will bless you. ఈ మంచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని Do not be ప్రార్థిస్తున్నాను. discouraged. ఏ విషయంలో నిరుత్సాహపడవద్దు. The God of Abraham, అబ్రహాము the దేవుడు, God of Isaac, ఇస్సాకు దేవుడు, and the God of Jacob, యాకోబు He is దేవుడు our God. మన దేవుడై He is a ఉన్నాడు. miracle making ఆయన God. ఆశ్చర్య కార్యాలు He జరిగించే will do దేవుడు. great things in this new year. ఈ నూతన సంవత్సరంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు You may ask us జరిగిస్తాడు. why. ఎందుకు అని అనొచ్చు మీరు. Because ఎందుకంటే In this new ఈ year, నూతన we సంవత్సరం are keeping Christ in the front of our lives. మన జీవితానికి ముందుగా దేవుడిని మనం మొదటి స్థానం He will lead us. ఆయన Oh, మనల్ని He will నడిపిస్తాడు. guide us. ఆయన Oh, మనల్ని He will strengthen నడిపిస్తాడు. us. ఆయన మనల్ని He will బలపరుస్తాడు. comfort us. ఆయన మనల్ని ఆదరిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Shall we wish each other? మనం ఒకరినొకరు శుభవచనాలు How we will wish? పలుకుతాం. శుభాకాంక్షలు తెలియజేద్దాం. How we will wish? మనం ఎలాగా శుభాకాంక్షలు You have తెలియజేస్తాం. beautiful teeth. మనకి చక్కని పళ్ళ వరుస ఉంది. So smile, give a big smile. చక్కగా నవ్వండి, నవ్వి చెప్పండి. And then say, wish you a happy new year. మీరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయండి. And God bless all of you. అందరూ దేవుడు మిమ్మల్ని ఘనంగా And God bless all of you. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. May the Lord bless you all. దేవుడు మిమ్మల్ని ఘనంగా దీవించును గాక. May the countenance of Christ be upon you. ముఖకాంతి మీ మీద May the peace that ప్రకాశింపచేయను. passeth all understanding be upon all of you. దేవుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీ అందరి మీద ఉండును గాక. Let us go victoriously into this new ఈ year. నూతన సంవత్సరంలో మనం జయం నుంచి అధిక జయం పొందుకోవడానికి వెళ్దాం. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. Shall we pause for a benediction? మనము దేవుని యొక్క ఆశీస్సులు పొందుకుందాం. The grace of our Father and of the Son and the sweet and abiding fellowship of the Holy Spirit rest and abide with us, all of us, especially in this new year 2021. Amen.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనలో నిత్యము, ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో మనతో ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్. We love you all. మిమ్మల్ని మేము ప్రేమిస్తూ ఉన్నాము. God bless you. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. Okay. Praise the Lord. అది ఆపేసి తర్వాత మళ్ళీ ఓపెనింగ్ చేద్దాం.